హలో అండి, ఇప్పుడు మనం యూసఫ్గూడ మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం. సో అయితే ఇక్కడ నుంచి మనం ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అయితే మనకి రోడ్ ఫెసిలిటీ కూడా ఉండిద్ది అనమాట. అది ఫస్ట్ అటు నుంచి మనం వచ్చేసి అక్కడ మనకైతే ఇది కార్డ్ అయితే పెట్టాలా, లేదంటే వాళ్ళు కాయిన్స్ ఇస్తారు. సో ఇక్కడ నుంచి 15 రూపీస్ అయితే తీసుకున్నారనమాట ఈఎస్ఐకి. సో ఇటువైపు ఎస్కలేటర్ ఉంది. సో ఇటు నుంచి అయితే మనం వెళ్ళిపోదాం. అయితే పైన చూపిస్తుంది కదా బోర్డులో 11 అని. సో ఇంకొక 11 మినిట్స్ అయితే పట్టిద్ది మనకి. సో మనకి మెట్రో రైలు రావడానికి. సో అయితే ఇప్పుడు ఇదంతా చూద్దాం మనం. అయితే మనకి మెట్రోకి ఎందుకు రావాలి అని అనుకుంటే, మనకి మెట్రో వల్ల చాలా యూజెస్ ఉండేయండి. అదేంటంటే ఫస్ట్ మనకి ట్రాఫిక్ లేకుండా తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు. అంటే మెట్రో కొంచెం లేట్గా వచ్చినప్పుడు కూడా మనకి తొందరగా అయితే రీచ్ అయిపోతాం. సో మనం ఆడికి వెళ్ళాలనుకుంటే ఆడికి ఇదిగోండి ఈ గీత కనిపిస్తుంది కదా. సో ఆ పింక్ లైన్ కనిపిస్తుంది కదా. ఆ పింక్ లైన్ ఎందుకంటే అటువైపు అందరూ ఆడవాళ్ళు అంటే లేడీస్ మాత్రం అటువైపు ఎక్కుతారు. సో వాళ్ళకి సపరేట్ కోచ్ ఉండిద్ది అనమాట. సో దాని తర్వాత ఈ ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా. సో ఈ ఎల్లో లైన్ దాటి అవతలకి వెళ్ళకూడదు, ఎందుకంటే కొంచెం డేంజర్ అనమాట, లోపల అటువైపు వెళ్ళకూడదు. అయితే మనం ఇంకా ఈ మెట్రో గురించి మాట్లాడుకుంటే, మనకి ఫస్ట్ ఈ మెట్రో స్టేషన్ అసలు ఎందుకు వేశారు అనేది మనం మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ మెట్రో కాకుండా అంతకుముందు ఎంఎంటీఎస్ అంటే లోకల్ ట్రైన్స్ ఇవన్నీ ఉండేవి కదా హైదరాబాద్లో. సో అవి ఎందుకంటే ఈ ట్రాఫిక్ హైదరాబాద్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండేది కాబట్టి ఆ ట్రాఫిక్ని కొంచెం కంట్రోల్ చేయాలని చెప్పేసి ఎంఎంటీఎస్ తీసుకొచ్చారు 2003లో. దాని తర్వాత ఇంకా ట్రాఫిక్ ఇంకా జనాభా పెరుగుతున్నారని చెప్పేసి ఇక్కడ కంపెనీస్ ఎక్కువ రావటం, దాని తర్వాత ఇక్కడ అర్బనైజేషన్ ఇంకా ఎక్కువ అవటం వల్ల సో ఇక్కడ ఇంకా ఎంఎంటీఎస్ సరిపోలేదు. సో దాని తర్వాత వీళ్ళు ఏం ఆలోచించారంటే, మెట్రో లాంటిది వీళ్ళు కనుక లాంచ్ చేయగలిగితే ఇంకా కొంచెం ట్రాఫిక్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళైతే ఒక ప్లాన్ చేశారు అనమాట. సో దానికైతే బిడ్డింగ్ వేశారు. సో దాని తర్వాత బిడ్డింగ్లో 2010లో అనుకుంటా, 2010లో ఎల్ఎన్టీ వాళ్ళు అయితే దీనికి తక్కువ బిడ్లో అయితే వాళ్ళు కొనుక్కున్నారు. సో వాళ్ళే మొత్తం మేము చేస్తాం తక్కువ రేట్లు అని చెప్పేసి వాళ్ళే బిడ్ అయితే పాడుకున్నారు అనమాట. సో దాని తర్వాత ఇంకా 2012 నుంచి ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ మధురా నగర్కి వచ్చాం. సో దాని తర్వాత యూసఫ్గూడ తర్వాత మధురా నగర్ తర్వాత అమీర్పేట వచ్చింది. అమీర్పేట దగ్గర మనం ఇంటర్చేంజ్ అవ్వాలన్నమాట ఈఎస్ఐకి వెళ్ళాలంటే. సో తర్వాత చెప్తాను. అయితే ఆ 2012 నుంచి వీళ్ళైతే స్టార్ట్ చేశారనమాట. 2012 నుంచి స్టార్ట్ చేస్తే 2017 కల్లా వర్క్లన్నీ కొంచెం కంప్లీట్ అయిపోయినాయి. సో అయితే దాని తర్వాత ఫస్ట్ ఇనాగ్రేషను నరేంద్ర మోడీ గారే చేశారు ఇక్కడ. సో దాని తర్వాత 2017లో మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే ఇదైతే ఇనాగ్రేట్ చేశారు. ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేశారనమాట. ఐ థింక్ నవంబర్లో అనుకుంటా వాళ్ళు చేసింది. సో దాని తర్వాత అది ఫస్ట్ మనకి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్కి అయితే ఫస్ట్ ఇనాగ్రేట్ చేశారు. సో దాని తర్వాత రోజు నుంచే మెట్రో రైలు అయితే స్టార్ట్ అయినాయి అక్కడ నుంచి. సో దాని తర్వాత అది అటు కనిపిస్తుంది కదా, అటువైపు వెళ్తే మనకి మియాపూర్ రోడ్ వచ్చింది. అంటే మియాపూర్ వచ్చింది అదే ఫస్ట్ ఇనాగ్రేట్ చేసింది ఈ లైనే అండి. సో దాని తర్వాత మనకి నాగోల్ నుంచి, దాని తర్వాత జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్కి ఇలాగ ఈ 3 ఫేజెస్లో వీళ్ళైతే స్టార్ట్ చేసి కంప్లీట్ చేశారనమాట. ఇప్పుడైతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకి నాగోల్ నుంచి ఇప్పుడు మనకి అంతకుముందు అయితే ఒక ప్రపోజల్ అయితే పెట్టారు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్కి కనెక్ట్ చేద్దామని చెప్పేసి. అయితే ఇదిగోండి మనం ఇక్కడికి వచ్చేసాం. సో ఇదేంటంటే అమీర్పేట అనమాట. సో అమీర్పేట నుంచి ఇక మనం పైకి ఎక్కుదాం ఇప్పుడు. సో పైకి ఎక్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఎల్బీ నగర్ నుంచి వచ్చే మెట్రో అయితే అటు వచ్చిద్ది అనమాట మియాపూర్కి. సో అదైతే మనం ఎక్కెళ్దాం. సో అయితే ఇది దీనివల్ల చాలా వాటికి అయితే ట్రాఫిక్ అయితే తగ్గిందని అయితే చెప్పాలండి. సో ఎందుకంటే అమీర్పేటలో చూశారు కదా ఎంతమంది ఎక్కుతున్నారో. సో మనం ఎక్కినా కూడా దాని లోపలికి ఎక్కినా కూడా చాలామంది అయితే నిలబడే ఉంటారు. ఎందుకంటే అంతమంది దీనికైతే చాలామంది అయితే ఎక్కుతారు రోజుకి. చూస్తున్నారు కదా అటువైపు అయితే హైటెక్ సిటీ వెళ్ళిపోతాం రాయదుర్గం. సో కానీ మనం ఇటువైపు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎస్ఆర్ నగర్ వచ్చింది నెక్స్ట్ స్టాప్లో. ఎస్ఆర్ నగర్ తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చింది అనమాట. సో అయితే ఇదండి దీని చరిత్ర చూసుకుంటే వీళ్ళు ఇంకా దీన్ని అయితే ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు అనమాట. కింద నుంచి పైనుంచి చూస్తున్నారు కదా. సో ఆ మెట్రో రైలు అయితే ఇప్పుడు మనకి ఎల్బీ నగర్ వెళ్ళిపోయింది డైరెక్ట్గా. అయితే మియాపూర్ నుంచి వస్తుంది అనమాట. సో ఇదిగోండి మనం రాయదుర్గ్ వెళ్ళాలనుకుంటే ఈ ప్లాట్ఫామ్ 3 లిఫ్ట్ ఉంది కదా, లిఫ్ట్ నుంచి అయితే కిందకి వెళ్ళిపోవచ్చు. అయితే మనది ఇప్పుడు వచ్చేసింది మన మెట్రో వచ్చింది. ఇక ఇదైతే మియాపూర్ వెళ్ళిద్ది అనమాట. సో కానీ ఇప్పుడు మనం మధ్యలోనే ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చింది కాబట్టి అక్కడ దిగేద్దాం మనం.
సో చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఇంకా బాగుండిద్దండి. ఇదిగోండి ఇది ఎస్ఆర్ నగర్ వస్తుంది మనకి. ఇది ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్. అయితే ఇక్కడ ఎస్ఆర్ నగర్లో చూసుకుంటే అన్ని ఇన్స్టిట్యూట్లు అండి. ఇన్స్టిట్యూట్లు ఇక్కడ బీటెక్ అయిపోయిన వాళ్ళు ఇంక లేదంటే ఏదన్నా కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట ఎస్ఆర్ నగర్లో. సో అది రైట్ సైడ్ ఉండిద్ది. సో మీరు కూడా ఎవరన్నా కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే అమీర్పేటలో అయితే దిగేసి అమీర్పేటలో కూడా కోచింగ్ సెంటర్లు ఉంటాయి. కానీ అక్కడ ప్లేస్ సరిపోక ఇక్కడ ఎస్ఆర్ నగర్లో హాస్టల్స్ ఉంటాయి. సో అక్కడైతే మీరు వచ్చేసి ఉండొచ్చు అనమాట. సో ఇదండి ఇక ఈఎస్ఐ గురించి. లేదంటే ఈఎస్ఐ హాస్పిటల్ అంటే ఏంటంటే అక్కడ కూడా మెడికల్ కాలేజ్ లానే ఉండిద్ది. సో అక్కడ హాస్పిటల్లో సో ఈ రెండు ఉంటాయి అన్నమాట. సో ఇదే అండి చూస్తున్నారు కదా. లొకేషన్ అయితే ఇటు అయితే అంత డెవలప్డ్గా అయితే కనిపించదు లెఫ్ట్ సైడ్. సో రైట్ సైడ్ అయితే అన్నీ ఉంటాయిలే కానీ మనకి. సో చూస్తున్నారు కదా ఇదే ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేసింది మనకి. అయితే యూసఫ్గూడ నుంచి ఎందుకు స్టార్ట్ చేసామంటే సో యూసఫ్గూడ గురించి చాలా ఉందండి మీకు చెప్పాల్సింది. అదేంటంటే అక్కడే మీకు షూటింగ్కి వెళ్ళాలన్నా కానీ సినిమా షూటింగ్లో లేదంటే సీరియల్ షూటింగ్ ఏది ఉన్నా కానీ అక్కడ నుంచే తీసుకెళ్తారనమాట. సో దాంతోపాటు పక్కనే జూబ్లీ హిల్స్ ఉండిద్ది. సో అక్కడే ఆర్టిస్టులు అందరూ అక్కడే ఉంటారనమాట. సో అదైతే యూసఫ్గూడ అంత డెవలప్డ్ అలా కనిపించదు కానీ మనకి సో మనకి మంచి డెవలప్డ్ ఏరియాలా కనిపించేది ఇటు రాయదుర్గం ఇంకా హైటెక్ సిటీ ఈ ఏరియాస్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూశారు కదా వాటర్ ఫెసిలిటీ కూడా ఉండిద్ది మీకు తాగాలనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇక్కడ టికెట్ కౌంటర్, ఇక్కడ మనం టికెట్ చూపించి మనం ఇదే ఓపెన్ అయిద్ది. ఇదిగోండి టికెట్ చూపిస్తున్నాడు చూడండి అతను. ఫోన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడతో మన వీడియో అయితే స్టాప్ చేద్దామండి. సో ఇది దీని గురించి మెట్రో గురించి అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. సో ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ కిందకైతే వచ్చేసాం. అయితే ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఈ రోడ్డు బారికి వెళ్తే మనకు మియాపూర్ వచ్చింది. అయితే ఇక్కడతో ఆపేద్దాం మన వీడియో. సో అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మనకు.